ప్రముఖ సాహితీ విమర్శకులు అబ్దుల్ రజా హుసేన్ రచించిన స్ఫూర్తి ప్రదాతలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం మంగళగిరి విజేటీఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్ఫూర్తి ప్రదాతలు పుస్తకాన్ని నాగార్జున యూనివర్సిటీ తెలుగు శాఖ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు డాక్టర్ మన్నవ సత్యనారాయణ ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రముఖ కవి, రచయిత రావి రంగారావు అధ్యక్షత వహించారు. అనంతరం స్ఫూర్తి ప్రదాతలు పుస్తక రచయిత అబ్దుల్ రజా హుసేన్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, పుస్తక పరిచయకర్త డాక్టర్ బూస్రపల్లి వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథి డాక్టర్ సిహెచ్ సుశీల, రేఖా కృష్ణార్జునరావు, ప్రజా నాట్య మండలి కళాకారులు కంచర్ల కాసయ్య, ఆంధ్ర నాటక సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, ప్రగతిశీల కవి గోలి మధు, కవి గాయకుడు అల్లక తాతారావు, సీకే జూనియర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మంచా విజయమోహన్ రావు, కవి రచయిత సందుపట్ల భూపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలైన చింతక్రింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, పొట్లబత్తుని లక్ష్మణరావు, గోలి పార్వతీదేవి, అందే బాబా ప్రసాద్, డాక్టర్ పూసపాటి శంకర్రావు, తాటిపాముల లక్ష్మీ పెరుమాలను ఘనంగా సన్మానించారు. ఈ పుస్తకంలో ఒక 20 మంది ప్రముఖులు, అంటే ఇందులో గొప్పవాళ్ళని కాదు, వాళ్ళ ఏరియాలో వాళ్ళంతా గొప్పవాళ్ళు అనమాట. ఒక సాధారణ గృహిణి ఉంది, మన గోలి పార్వతీదేవి గారు. ఒక మన దేశంలోనే మొట్టమొదటి గైనిక్ ఉన్నారు. అలాగే మన్నవ సత్యనారాయణ గారు, వారు పుట్టుకతోనే అందులో అయినా కూడా వారు స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకొని ఎక్కడైతే వారు చదువుకున్నారో అక్కడే వారు తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశారు. చాలామందికి స్ఫూర్తినిచ్చారు వారు. అలాగే అందే నారాయణ స్వామి గారు, మన మంగళగిరి వారు 33 సంవత్సరాల్లో కళ్ళు పోయింది. వారికి చూపు పోయిన తర్వాత వారు కథలు రాయటం, నవలు రాయటం, అంటే వారు రాయలేరు కాబట్టి డిక్టేట్ చేసేవారు. వారి కుటుంబ సభ్యులు వాటిని రికార్డ్ చేసేవారు. చాలా గొప్ప కథలు అవన్నీ. ముఖ్యంగా చేనేతకు సంబంధించి గొప్ప కథలు ఏమైనా ఉన్నాయంటే అందే నారాయణ స్వామి గారి కథలు. అలాగే పూసపాటి నాగేశ్వరరావు గారు, చింతకింది కనుక హై స్కూల్లో వారు తెలుగు మాస్టారు, మా అందరికి పాఠాలు చెప్పారు. 70వ సంవత్సరంలో వారు అవధానం చేశారు. 70వ సంవత్సరంలో మనసును కేంద్రీకరించడం అంటే చిన్న విషయం కాదు, అది మహానుభావులకే సాధ్యమవుతుంది. అలాంటిది పూసపాటి నాగేశ్వరరావు గారు అవధానం చేసి ఆ కొత్త పర్వాన్ని సృష్టించారన్నమాట. అలాగా ఈ పుస్తకంలో మొత్తం ఉన్న 20 మంది కూడా, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, వారికి 4-5 లక్షల జీతం ఉన్నా కూడా వారు వదిలేసి ఒక 500 మంది గిరిజనులను అడాప్ట్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ బాగు కోసం ఆయన ఇప్పటికీ వాళ్ళని కలిసిపోయి పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆణిముత్యాలన్నింటినీ ఏరి ఒక 20 మందిని తీసుకొని మొట్టమొదటి పుస్తకం ఉండేది. ఈ పరంపరలో ఇంకా చాలా పుస్తకాలు వస్తాయి. ఇంకా చాలామంది ఉన్నారు మనకు స్ఫూర్తి ప్రదాతలు. ఈ 20 పుస్తకాల్లో యాదృచ్ఛికంగా మంగళగిరి వాళ్ళు దాదాపు 4-5 వచ్చారు. ఇలా రావడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా మంగళగిరి చెందినవాడిని కాబట్టి, మంగళగిరి నుంచి వచ్చాను కాబట్టి, ఈ మట్టిలో నుంచి పుట్టాను కాబట్టి, ఈ మట్టి వాసన నేను 10 మందికి తెలియజేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగు సాంప్రదాయాన్ని అలరించినందుకు చాలా చాలా అభినందనలు. ఒక్కసారి వారికి ఉగాది పర్వదినాన్ని వారి నృత్యంలో చూపిస్తానికి ఉగాది పర్వదినాన్ని మన కళ్ళ ముందు ఉంచబోతున్నారు. థ్యాంక్ యూ.
ధన్యవాదాలమ్మా. తేజస్విని, హర్షిని, ఈ చిన్నారిద్దరూ. అందరికీ నమస్కారం. స్ఫూర్తిగా జరుపుకుంటున్న శుభతరుణం ఇది. మత సామరస్యానికి వేదిక ఈనాటి మన మంగళగిరి సాహిత్య కళావేదిక. తెలుగు పుస్తకాన్ని రచించినటువంటి అబ్దుల్ రజా హుస్సేన్ గారు ముస్లిం అయినప్పటికీ తెలుగు పట్ల, తెలుగు భాష పట్ల అనురక్తితో పాటు మత సామరస్యానికి ఈ సభ అద్దం పడుతుంది. అలాగే ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా రావి రంగారావు గారిని పిలుస్తున్నాను. రావి రంగారావు గారి గురించి చెప్పాలంటే మినీ కవితా పితామహులు. తెలుగు ప్రపంచంలో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు ఈ రావి రంగారావు గారు. మంగళగిరి దాటని నన్ను వారి అమరావతి సాహితీ మిత్రుల వేదిక ద్వారా తీసుకెళ్ళి, ఒక రకంగా చెప్పాలంటే ఈ వేదిక మీద పరిచయాలన్నీ నాకు వీరి ద్వారా వచ్చినాయే. వీరి గురించి చెప్పాలంటే 1116 అనే కవితా సంపుటి గురించి చెప్పాలి మీకు. సారీ, అది సంకలనం. ఆ కవితా సంకలనంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరైతే కవిత్వం రాయగలరో, రాయలేరో, కవిత్వం పట్ల ఎవరికైతే అనురక్తి ఉంటుందో వాళ్ళందరి చేత కలం పట్టించి 1116 మంది కవుల్ని తయారు చేసిన దిగ్గజం రావి రంగారావు గారు. వీరికి ఘన స్వాగతం పలుకుతుంది మంగళగిరి సాహిత్య కళావేదిక. అలాగే ఈనాటి ఈ మాతరం వందే మాతరం మంగళగిరివాస మముగన్న మహిపోష శ్రీరాజ్యలక్ష్మీస నిదురలేవయ్యా కొమ్మ కొమ్మన పూసే విరులన్నీ విప్పారే గోటి గోటిన కూసే గోవలే అలరారే కరిమేఘతి మిరాలు కడతేర్చు కిరణాలు కరిమేఘతి మిరాలు కడతేర్చు కిరణాలు తెరతీయమని కోరే సుప్రభాతము పాడే మంగళగిరివాస మముగన్న మహిపోష శ్రీరాజ్యలక్ష్మీస నిదురలేవయ్యా మగత నీతురలోన ఝడిపించగు జోలు మగత నీతురలోన ఝడిపించగు జోలు నగవు నయనముతోను వెలిగించు లోకాలు పాపాలు పరిమార్చి పాలించరావయ్య పాపాలు పరిమార్చి పాలించరావయ్య పానకాల స్వామి మము కావరావేమి పానకాల స్వామి మము కావరావేమి మంగళగిరివాస మముగన్న మహిపోష శ్రీరాజ్యలక్ష్మీస నిదురలేవయ్యా. ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానం వహిస్తున్న గౌరవనీయులు డాక్టర్ రావి రంగారావు గారు వారి అమరావతి అక్కడ ఆ సందర్భంలో పాడినప్పుడు గౌరవనీయులు కవులు రజా హుస్సేన్ గారు విని నన్ను నా గురించి ఎంతో గొప్పగా రాశారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాట పాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. స్ఫూర్తి ప్రదాతలు పుస్తకం పేరు. ఎవరు స్ఫూర్తి ప్రదాతలు? పూర్తి దాతలు స్ఫూర్తి ప్రదాతలు. ఈ పూర్తి దాతలు ఏమి దానం చేస్తారు? పూర్తిగా దానం చేస్తారు.
దానం అంటే ఏమనుకుంటామంటే చాలామంది డబ్బు అనుకుంటారు. వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ కృషి ఫలాలు ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ ప్రాణాన్ని, వాళ్ళ మనసుని విపరీత శ్రమకు అర్థం చేసి వాళ్ళ జీవితం కొనసాగించినటువంటి వాళ్ళు అన్నమాట. అంటే ఒక దారి అలా వెళ్తూ ఉన్నప్పుడు రకరకాల ప్రతిబంధకాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని ఒక్కోసారి ఆ ప్రతిబంధకాలని తన్నుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆ దారి మార్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఏంటన్నమాట, నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి దారి అవసరమైతే మార్చుకో, కానీ నువ్వు వెళ్ళాలనుకున్న గమ్యాన్ని మాత్రం మార్చుకోకు, అది మర్చిపోకు. అలా స్ఫూర్తి ప్రదాతలైనటువంటి వాళ్ళు ఎంతో మందిని గురించి ఒక పుస్తకం రాయటం రజా హుస్సేన్ గారు చేసినటువంటి ఒక విశేషమైనటువంటి కృషి. ఇక్కడ రజా హుస్సేన్ గారు కూడా ఒక స్ఫూర్తి ప్రదాత, ఒక పూర్తి దాత. ఎలా తెల్లారి పొద్దున లేచేసరికి మనం ఫేస్బుక్ ఓపెన్ చేసేసరికి కనీసం ఒక 10 మందిని గురించి, ఆ స్ఫూర్తి ప్రదాతలను గురించి, వాళ్ళ కవిత్వాన్ని గురించి, లేదా వాళ్ళ సంఘ సేవా పరాయణత్వం గురించి, లేదా ఏదైనా సమాజానికి పనికొచ్చి ఏ రకమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళనైనా కానీ వాళ్ళందరినీ అంతర్జాతీయ వేదిక ఫేస్బుక్ మీదకు తీసుకొచ్చి పరిచయం చేయటం అనేది వారికి ఉన్నటువంటి సమయాన్ని వాళ్ళు పూర్తిగా మనకి దానం చేశారు. ఆ రకంగా రజా హుస్సేన్ గారు కూడా పూర్తి దాత, స్ఫూర్తి ప్రదాత. పోయినా పర్వాలేదు అనుకుంటుంది అనమాట. అధ్యక్షుడు కూడా ఏంటంటే తక్కువ మాట్లాడదాం, వీళ్ళందరూ బాగా తింటే బాగుంటుంది అనుకుంటారు. స్ఫూర్తి ప్రదాతలు ఎలాంటి వాళ్ళు? స్ఫూర్తి ప్రదాతలు చెట్టులు లాంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు, మబ్బులు లాంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు, కొండల లాంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు, చంద్రుడు లాంటి వాడు స్ఫూర్తి ప్రదాతలు, సూర్యుడు లాంటి వాడు స్ఫూర్తి ప్రదాతలు. అక్కడ సూర్యుడు ఉన్నాడు అంటే అందిపుచ్చుకొని, ఆ వెలుతుర్ని అందిపుచ్చుకొని ఉపయోగించుకుందాం అనుకునేటటువంటి ఒక గొప్ప సంస్కృతి మనిషికి ఉంది. అక్కడ నుంచి మొదలై ఎంతో వికాస మార్గంలో మనిషి ప్రయాణం చేస్తూ వస్తుంటే క్రమక్రమంగా మనిషి మళ్ళీ తిరోగమనం చేస్తున్నాడేమని పెంచే పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు? స్ఫూర్తి ప్రదాతల మీద బురద వల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి. ఎక్కడైనా ఒక మంచి పని చేసేవాడు ఉన్నాడంటే ఆ మంచి పని వెంటనే దాని గురించి చెడుగా మాట్లాడటం అనేటువంటి ఒక దుష్ట సంప్రదాయం మన సంస్కృతి అనే మామిడి పండు మీద యాసిడ్, ఈ దుష్ట సంప్రదాయం యాసిడ్ దాకా చల్లి తొందరగా కుళ్ళిపోయేటట్టు చేస్తుందన్నమాట మన మనుషులు మారుతున్నటువంటి వైఖరి. ఎందుకని వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే దీనికి కారణం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకడొచ్చి ఒక మంచి వ్యక్తిని గురించి మనకు చెప్తున్నప్పుడు, చెడు చెప్తున్నప్పుడు మనం నోరు మూసుకొని వినటమే
జూనియర్ ఇక్కడ ఇద్దరు వేదిక మీద ఉన్నారు, రాజా హుస్సేన్ గారు, సుశీలమ్మ గారు. కాబట్టి వేదికలో సగం మంది మాకు మంచి మిత్రులు. మరి అట్లాగే రాజా హుస్సేన్ గారు, సుశీలమ్మ గారు, ఇంకా వేదిక మీద వేదిక ముందు ఉన్న సాహిత్యాభిమానులందరికీ కూడా నా నమస్కారపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2 రోజుల్లో నూతన సంవత్సరంలో మనం అడుగిడిపోతున్నాం. కాబట్టి రానున్న నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ఆహ్లాదకరంగా జీవితాలని కోరుతున్నాను. ముఖ్యంగా మిత్రులు రాజా హుస్సేన్ గారు ఇటువంటి మంచి పనులు మరిన్ని చేయాలని నేను వారిని మనసారా కోరుతున్నాను. ఇంకా పుస్తకం విషయానికి వస్తే, ఈ పుస్తకం ఏదో ప్లాన్ చేస్తున్నట్టు నాకు ఎప్పుడు చెప్పారు. ఆయన హైదరాబాద్లో ఉంటున్నా కూడా మమ్మల్ని తరచూ కలుస్తుంటారు, ఇక్కడికి వస్తే నన్ను కలవకుండా వెళ్ళరు. కాబట్టి ఇట్లా రాస్తున్నాను, ఇట్లా వస్తుందని చెప్పారు. నేను సరే అని నేను ఊరుకున్నాను. కానీ ఈ పుస్తకం ఇట్లా ఈ విధంగా ఉంటుందని, ఇట్లా కార్యక్రమం జరుగుతుందని ఊహించలేదు. అట్లాగే రాజా హుస్సేన్ గారికి నాకు మంచి అనుసంధానకర్తగా వ్యవహరించే మధు గారు ఉన్నారు. ఆయన కూడా నేను ఇప్పుడు మర్చిపోను. కాబట్టి ఇప్పుడు స్ఫూర్తి ప్రదాత అంటే ఇందాక మా అధ్యక్షులు చెప్పారు, ఎవరికి ఎవరు స్ఫూర్తి ప్రదాత అని కనుక మనం ప్రశ్నించుకుంటే ప్రతివాడికి స్ఫూర్తి ప్రదాతే. ఎందుకంటే ప్రతి వాళ్ళని ఏదో ప్రత్యేకత ఉంటుంది. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రక్కవాడిలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని గుర్తించే స్థితిని వాళ్ళు మనం కోల్పోతున్నాం పూర్తిగా. అది బాధాకరం. ఏముంది లేని అంటున్నారు. రెండవది ఏమిటంటే ఎవరికి వాళ్ళు మేమే గొప్పవాళ్ళం, మాకు అన్నీ తెలుసు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకు మేమే సాటి, ఇట్లా చేస్తున్నారు. బాగా విద్యార్థికుల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తాం. నేను ఉండలేక 2-3 ప్రశ్నలు ఇస్తే మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవడు చెప్తాడండి అంటున్నారు. మన గురించి మనం చెప్పుకోవడం ఏంటండి? ఇంకేం సబ్జెక్ట్ దొరకలేదా? ఇంకేం లేదా? ఎంతమంది మనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి, మనం చెప్పాలి ప్రక్కవాళ్ళకి. అది పోయింది వాళ్ళ పూర్తిగా. మరి విద్యార్థుల్లో కూడా ఈ ధోరణి ఇట్లా ఉండడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఇది మనం తగ్గించుకొని ప్రక్కవాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని, శక్తిని, ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం కూడా గ్రహించి వారిని అభినందిస్తూ మన తర్వాత తరం వారికి కూడా వారి గురించి చెప్పి అట్లా స్ఫూర్తిని అందించాలి. కాబట్టి ఈ మార్గంలో ఆలోచించినప్పుడు ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ జరగడం అనేది చాలా అవసరం. దీని అవసరం కూడా చాలా ఉంది. ఇట్లా ఉంటుందని కనీసం కొంతమందిలో ఒక ఆలోచన కలుగుతుంది, ఆలోచన కలగాలి. అయినప్పుడు మరి ప్రతివాడు స్ఫూర్తిగానే ఉంటాడు, స్ఫూర్తిమంతుడే. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అన్ని శీర్ష పద్యాలు అద్భుతంగా రాశాడు ఆయన. కనీసపు పరిజ్ఞానం ఉన్నవాడికి కూడా అర్థమయ్యే పద్యాలు. ఆ పద్యాలు 3 పద్యాలు ఆయన పాడాడు, అద్భుతంగా పాడాడు. ఇప్పుడు ఇందాక మనం ప్రార్థన విన్నాం. నేను చెప్పాను ఆయనతో, మా మిత్రుడితో, రాజు ఇంత అద్భుతంగా పాడుతున్నాడు ఆయన, నన్ను అభినందించాలి, నేను సంగీతాభిమాని గారు. మరి అటువంటి వాడు మనకు స్ఫూర్తి కాదండి. ఆయన ఏం చదువుకున్నాడని ప్రశ్న వద్దు మనకు. ఆ పద్యం ఉచ్చారణ కానివ్వండి, ఆ పాడే తీరు కానివ్వండి, నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఎవరో మిత్రుడు ఫోన్లో వినిపించాడు, వదిలేదు. దాన్ని నేను స్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. ఆయన ఎవరో నాకు తెలియదు, ఏ ఊళ్ళో ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పుస్తకం చాలామందికి మార్గదర్శకంగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన వరకైనా ముందున్నవారు, పైన ఉన్నవారు, ఇతరుల శక్తి సామర్థ్యాన్ని గుర్తిద్దాం, వాళ్ళని స్ఫూర్తిగా మనం తీసుకుందాం, మన గురించి మనం చెప్పుకోవడం తగ్గిద్దాం. మరి ఇంత భారీ కార్యక్రమాన్ని తలపెట్టి గ్రంథస్థం చేసి ఇంతమంది సమాచారాన్ని సేకరించడం చాలా కష్టమైన విషయం అండి. 20 మంది ఉన్నాయంటున్నారు దీంట్లో. 20 మంది జీవితాల్లో సాధించాలని గ్రహించి ఒక చోట గుదిగుచ్చినట్టుగా ఒక పుస్తకంలో చేర్చి ఒక పుస్తకంగా వెలువరించిన మా మిత్రులు నేను ఆయన ఎప్పుడూ అభిమానిస్తున్నాను, కానీ అభినందిస్తుంటాను. మీ అందరి సమక్షంలో మనసారా అభినందిస్తున్నాను. ఆయన కృషి ఇదే ధోరణిలో కొనసాగాలి, ఇంకా మంచి పుస్తకాలు రావాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, మీకు, ముందున్న వారికి, వేదిక అందరికీ నా హార్దిక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.